వేట డేగ అద్దాల మేడ కథ. ఒక అడవిలో అత్యంత పవర్ఫుల్ డేగ ఉంటుంది. దానికి తన వేగం మీద, పంజా బలం మీద విపరీతమైన గర్వం. ఒకరోజు ఒక కొండపైన ఎవరో ఒక పెద్ద అద్దాల మేడ కడతారు. ఆ డేగ ఆకాశంలో ఎగురుతూ కిందకు చూసినప్పుడు ఆ అద్దంలో దానికి తన ప్రతిబింబమే కనిపిస్తుంది. కాని గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఆ డేగ అద్దంలో ఉన్నది తనలాంటి ఇంకో బలమైన శత్రువు అనుకుంటుంది. ఈ అడవిలో నేనే నెంబర్ 1, నన్ను ఎదిరించే మొగాడు ఎవడు అనే అహంకారంతో ఆ అద్దంలో కనిపిస్తున్న పక్షిని చంపడానికి ఆకాశమంత ఎత్తు నుండి విపరీతమైన వేగంతో కిందికి దూసుకొచ్చి ఆ అద్దాన్ని బలంగా ఢీకొడుతుంది. అంతే, ఆ దెబ్బకు అద్దం పగలలేదు, కాని డేగ తల పగిలి రక్తం కక్కి క్షణాల్లో ప్రాణాలు వదులుతుంది. లోతైన సందేశం: ఆ డేగను ఏ శత్రువు చంపలేదు, తన లోపల ఉన్న అహంకారమే దాన్ని నిలువునా బలి తీసుకుంది. ఈ రోజుల్లో కూడా అంతే. చాలామంది పక్కవాడి ఎదుగుదలని చూసి తట్టుకోలేక వాడి మీద గెలవాలి, వాడిని తొక్కేయాలి అని విపరీతమైన కోపంతో, ఈర్ష్యతో నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుంచుకో, పక్కవాడిని పడేయాలని నువ్వు వేసే ప్రతి ప్లాన్ నీకు తెలియకుండానే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి కాలం గీసిన గీత. అహంకారాన్ని పక్కన పెట్టు, నీ పని మీద ఫోకస్ చెయ్యి.